ఏపీలో బస్సు ప్రయాణాలపై శుభవార్త. సంక్రాంతికి దాదాపు 8,500 ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ. సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో పండగ పురస్కరించుకొని, సంక్రాంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా 8,500 ప్రత్యేక బస్సులైతే నడుపుతుంది. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్ళకి వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీ దృష్ట్యా రోజు నడిచే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా 8,400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈసారి శ్రీశక్తి పథకం దృష్ట్యా రాష్ట్రంలో పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక బస్సులు నడపడంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. 71% బస్సులను రాష్ట్రంలో పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక సర్వీసులుగా నడపాలని నిర్ణయించింది. గ్రామాలు, మండలాలు, పట్టణాల మధ్య రద్దీ గణనీయంగా పెరిగిన దృష్ట్యా వీటి మధ్య 6,000 ప్రత్యేక బస్సులు అయితే ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాలను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు 2,400 ప్రత్యేక బస్సులు అయితే నిలిపేందుకు కేటాయించింది. పండుగ ముందు రోజుల్లో మొత్తం 3,800 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. వీటిలో హైదరాబాద్కు 240, బెంగళూరుకు 102, చెన్నైకి 115 బస్సులు ఏర్పాటు చేయగా రాష్ట్రంలో పలు ప్రాంతాలకు 3,500 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పండుగ తిరుగు ప్రయాణానికి మొత్తం 4,500 బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్కు 1,800, బెంగళూరుకు 200, చెన్నైకి 75 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వీటిలో రాష్ట్రంలో పలు ప్రాంతాల మధ్య నడిపేందుకు 2,500 బస్సులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సులను సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. దూర ప్రాంతాలకు నడిచే ప్రత్యేక బస్సులో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు చెప్పారన్నమాట. అయితే శ్రీశక్తి కోసం ప్రత్యేకంగా 6,000 బస్సులు అయితే వేయడం జరిగింది. ఉచిత బస్సుకు సంబంధించి ప్రత్యేకంగా బస్సులు అయితే పండుగను పురస్కరించుకొని అయితే వేసారు ఇది. సో, ఇది మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.